హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ నేను రూపొందిస్తూ ఉన్నాను. ఈరోజు జరంత కాంట్రవర్షియల్ టాపిక్ మరియు అత్యంత ఉపయోగకరమైనటువంటి టాపిక్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఇదేంటి అంటే, నేను గత 2-3 ఏళ్ల నుంచి కాదు, 10 ఏళ్ల నుంచి కూడా ఈ సమస్య యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. ఈ యొక్క టైటిల్ ఆఫ్ ది వీడియో ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజీల అమాయకత్వం, అయోమయం అని చెప్పొచ్చు. దీన్నే టైటిల్గా కూడా ఈ వీడియోకి పెట్టాను అనమాట. ఎందుకంటే ఏంది అమాయకత్వం, ఏంది అయోమయం చేసి వీళ్ళు చేసే పనుల్లో కొన్ని చెత్త పనులు లాంటివి అనమాట ఇవి. ఆ చెత్త పని ఏందో చెప్తాను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. చిరెక్ ఇంటర్నేషనల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్, ఐబీ సిలబస్ చెప్పేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200-300 పైన సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. కేంబ్రిడ్జ్ కరికులం చెప్పేటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఐసిఎస్సి, ఐజీసీఎస్సి ఇలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ బోర్డ్స్ ఉన్నటువంటి కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా వందల్లో ఉన్నాయి. ఈ వందలాది కాలేజెస్ నుంచి వేలాది మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. మన ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే, ఉదాహరణకి గోకరాజ్ కాలేజీకి పోయింది అనుకుందాం, 90% ఉండాలమ్మా అంటారు. నాట్ ఓన్లీ గోకరాజ్ అని నేను అనట్లేదు, అందరు కాలేజీలో ఇదే పరిస్థితి. కనీసం మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి కేంబ్రిడ్జ్ సిలబస్ ఇచ్చినోడికి ఎంత సిలబస్ ఇస్తే వీడు అడ్మిషన్ తీసుకోవాలి, సిబిఎస్ఈ సిలబస్ కూడా ఇస్తే, ఇప్పుడు సిబిఎస్ఈలో 70% అంటే స్టేట్ సిలబస్లో 90% అని అర్థం. ఈ బేసిక్ ఫండమెంటల్ కూడా తెలియకుండా మీరు ఇంజనీరింగ్ కాలేజీలు రన్ చేస్తే మీరు ఎట్లా చదువు చెప్తారు, ఏం చేస్తారు? నిన్న నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చిందనమాట. ఐసిఎస్సిలో మనకి ఎంత 65% ఉంది. మన ఐసిఎస్సిలో 65% అంటే మనకు స్టేట్ సిలబస్లో 90%తో ఈక్వల్. ఎందుకంటే నారాయణ, శ్రీ చైతన్య అండ్ కార్పొరేట్ కాలేజీల పుణ్యమా అని చెప్పేసి వీళ్ళ దగ్గర విచ్చలవిడిగా 90 నుంచి 99% మార్కులు వేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఎవరికైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ అప్పీలు నేను నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీలకు చెప్పట్లేదు. జేఎన్టీయూ హైదరాబాద్ కానీ ఏదైతే మనకి ఇంజనీరింగ్ కాలేజీలన్నిటికీ కూడా అఫిలియేషన్ ఇస్తుందో, అదేవిధంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డికి గారికి కూడా ఇది నా అప్పీల్. బాగా డబ్బులు పెట్టగలిగినటువంటి పిల్లలు, కొంత ఎక్కువ నాలెడ్జ్ని ప్రాజెక్ట్ ఓరియంటేషన్ చేసి సంపాదించుకున్నటువంటి ఇంటర్నేషనల్ కరికులం చదివినటువంటి పిల్లల్ని మీరు పర్సంటేజ్ లేదనేటువంటి కారణం చేత ఎంట్రీ బ్యారియర్లోనే ఆపేస్తే వాళ్ళందరూ పోయేసి, నచ్చినా నచ్చకపోయినా అందరూ పోయేసి వోక్సన్లోనూ మహీంద్రాలోనూ చేరుతున్నటువంటి పరిస్థితి. అంటే కనీసం మీకు ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేషన్, ఐజీసీఎస్సీ చదివినట్టు ఎట్లా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ పర్సంటేజ్ని స్టేట్ సిలబస్ పెడితే ఎట్లా ఈక్వల్ చేయాలి అంటే, ఐసీసీ ఈ సిలబస్ నుంచి వచ్చినప్పుడు మీరు గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. ఐబీలో అయితే 24 క్రెడిట్స్ ఉంటే మనకి ఏ కాలేజీలోనే సీట్ ఇవ్వచ్చు. మీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఐబీలో 24 క్రెడిట్స్ ఉంటే అడ్మిషన్ తీసుకోవచ్చని తెలుసు? తెల్లమొహం వేస్తారు, వాడిని రిజెక్ట్ చేస్తున్నారు అడ్మిషన్. సరే, ఎవరో చిన్న కాలేజీలో చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. పెద్ద కాలేజీలో కూడా, టాప్ 10 కాలేజీలో కూడా మీకు సిబిఎస్ఈకి స్టేట్ సిలబస్కి తేడా తెలియకపోతే ఎట్టగురువు గారు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అందరికి కూడా మీరు ఒక చార్ట్ తయారు చేసుకోండి. సిబిఎస్ఈ సిలబస్ వచ్చినోడికి ఓకే, మనం 70% ఉన్న అడ్మిషన్ ఇవ్వచ్చు. రేపు పొద్దున మీరు స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ పాలసీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గణనీయమైనటువంటి అభివృద్ధి వల్ల చాలామంది ఫైనాన్షియల్గా క్యాపబుల్ పేరెంట్స్ వచ్చారు. క్యాపబిలిటీ పేరెంట్స్ రాగానే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, రొడ్డ కొట్టుడు ఉంటుంది, బైహార్డింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని స్టేట్ సిలబస్ కాకుండా సిబిఎస్ఈ కాలేజెస్లో, మంచి కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు. ఆ కాలేజీలో చదివి వచ్చిన తర్వాత ఎవరికి సిబిఎస్ఈలో 90లు రావండి. వాళ్ళందరూ మెరిటోరియస్ స్టూడెంట్స్ కాదు. అక్కడ సిలబస్ వచ్చేసి అండర్స్టాండింగ్ చేసుకొని రాయవలసి ఉంటుంది. కంపారిటివ్లీ స్టేట్ సిలబస్ కన్నా అది కష్టం ఉంటుంది. ఎగ్జామినేషన్ కరెక్షన్ కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 70, 75, 80 అట్లా వస్తాయి. వాళ్ళు మీరు కాలేజీలో మేనేజ్మెంట్ సీట్కి వచ్చినప్పుడు వీడు పనికిరారని అనేస్తే ఇది అంటే మీకు అమాయకత్వం కాక ఇంకేమని చెప్పడం. ఇది చాలా సీరియస్ కన్సర్న్. మిత్రులారా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను చేసే అప్పీల్ ఏంటంటే, మీరు అడగండి మీ యాజమాన్యాలని, సార్ ఇట్లా డిఫరెంట్ సిలబస్లతో కూడుకున్నటువంటి పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు, వీళ్ళ క్రైటీరియా ఏంది? ఒకవేళ యాజమాన్యానికో లేదా ప్రిన్సిపల్స్కి అర్థం కాకపోతే పోయి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళని అడగండి. మెరిట్ లిస్టులు తయారు చేసేటప్పుడు పర్టికులర్గా మీరు ఇప్పుడు సీరియస్ ఇష్యూ చెప్తానంటే, ఇప్పుడు ఒక 10,000 మంది పిల్లలు ఉన్నారు దగ్గర సిబిఎస్ఈ నుంచి మనకి ఇంజనీరింగ్లో చేరే పిల్లలు. వీళ్ళందరినీ మీరు నుంచి ఎల్లగొట్టి బెంగళూరు కాలేజీలో చేర్పించేటట్టు చేస్తున్నారు. మీరు చేసేటువంటి ఈ తప్పు వల్ల ఇక్కడ 70% వస్తే సీట్ ఎవరు? అదే అక్కడ ఆర్వీ కాలేజ్ కానీ, బిఎంఎస్ కానీ, లేకపోతే పెస్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఎంఎస్ రామయ్య వాళ్ళందరూ కూడా 70% సిబిఎస్ ఇస్తే కళ్ళు మూసుకొని అడ్మిషన్ తీసుకుంటుంటే మీకేం బాధ? మీ లెక్కేంది చెప్పండి. వాడికి చదువు వచ్చినా రాకపోయినా ఎంసెట్లో వాడు నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఉంటాడు, ఇంటర్మీడియట్లో 90% తీసుకుంటున్నారంటే మీకు ఏం తెలివి ఉన్నట్టని?
ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంసెట్లో నాట్ క్వాలిఫైడ్ స్టూడెంటు, వాడు ఇంటర్మీడియట్లో 95% ఉంది, వాడిని అయితే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. వాడు ఎంసెట్లో మంచి ర్యాంక్ ఉంటుంది, 50-60 ఎంతో కొంత ర్యాంక్ తెచ్చుకొని ఉంటాడు. సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి అది కష్టంగా ఉండి 70% మార్కులు వచ్చినాయి. వాడిని తీసుకోకపోవడం అన్యాయమా కాదా? మీరు చేస్తున్నటువంటి ఈ విధానం వల్ల పేరెంట్స్ కష్టపడి మంచి 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ లేకపోతే ఇంటర్నేషనల్ బోర్డులో చదివించిన వాళ్ళు మీరు ఈ పర్సంటేజ్ క్రైటీరియా పెట్టేసరికి వాళ్ళు వచ్చేసి మళ్ళీ అందరూ స్టేట్ సిలబస్ చేరుతున్నారు. దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరికి? ఆ స్టూడెంట్కి పీర్ గ్రూప్తో మింగిల్ గాక చాలామంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది సర్కాస్టిక్ వీడియో కాదండి. ఇది స్టేక్ హోల్డర్స్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అదేవిధంగా కౌన్సిలర్స్ లేకపోతే కాలేజీలు ఎవరైతే ఉంటారో ఆ కాలేజీల యొక్క సదరు కాలేజీల యొక్క ప్రిన్సిపల్స్ అండ్ చైర్మన్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ జేఎన్టీయూ వీళ్ళందరూ కూడా దృష్టి సారించాల్సినటువంటి ఒక సెన్సిటివ్ సమస్య. గమనించండి, ఇప్పుడు భారతదేశాన్ని వదిలిపెట్టి హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్ పారిపోతున్నారు. ఎందుకు పారిపోతారు చెప్పండి? మీరు అవకాశం ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళందరూ మంచి కుటుంబాల నుంచి వచ్చి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్కే 10 లక్షలు 5 లక్షలు పెట్టి చదువుకోగలిగినటువంటి పిల్లలు, మీరు వాళ్ళు ఇక్కడ చదువుకునేదానికి అవకాశం ఇవ్వకపోతే బెంగళూరు పోయి వాళ్ళు 50 లక్షలు పెట్టి చదువుకుంటున్నారు. మన రాష్ట్రం యొక్క సంపద అంతా పోయినట్టే కదా, మళ్ళీ తరలిపోయినట్టే కదా. అంటే మీకు వేరే పనికిమాలిన విషయాలు చర్చించేదానికి చాలా సమయం ఉంటుంది, కానీ ఇది ఇంత గంభీరమైనటువంటి టాపిక్. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చర్చించండి కూర్చొని. సార్ ఇంతమంది ఒకప్పుడు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా డెవలప్ అయింది. డెవలప్ అయినటువంటి రాష్ట్రంలో విద్యార్థికులు ఎక్కువైపోయారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు లక్షలాది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ స్టేషన్ అయి ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా వస్తుంది చెప్పండి? ఏం లాజిక్తో తెలంగాణలో నాకు తెలిసిన కాడికి సిబిఎస్ఈ సిలబస్ను కూడా ఒక క్రైటీరియా తీసుకున్న నా చెవును పడినటువంటి ఏకైక కాలేజీ హితం ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లో ఉంటుంది. వాళ్ళు మాత్రం ఓకే సిబిఎస్ఈ పిల్లలు మాకు కావాలి, పర్సంటేజ్ కొంచెం అటు ఇటున్నా పర్లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి. సో మా మిత్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఇది ఒక గంభీరమైనటువంటి సమస్య. దీన్ని అడ్రస్ చేయండి. ఒకవేళ పాలసీ లెవెల్లో అడ్రస్ చేయకపోయినా ఇండివిజువల్ కాలేజెస్ పరంగా అట్లీస్ట్ మీరు టాప్ 10 కాలేజీల వాళ్ళు కనీసం ఐబీ పేరెంట్స్ వచ్చినప్పుడు, ఐజీసీఎస్సీ కేంబ్రిడ్జ్ నుంచి ఎవరైనా సర్టిఫికేట్స్ పట్టుకొని వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేసి ఏది ఏఓసా కానీ లేకపోతే ఎవరైతే అడ్మిషన్ టీంలో ఉంటారో, సరే ఇది ఇంటర్నేషనల్ అడ్మిషన్, ఈ అడ్మిషన్ తీసుకుంటే కాలేజీకి మంచి పేరు వస్తుంది, రేపు పొద్దున వాడు మంచి ప్యాకేజ్ కొడతాడు, మంచి రీసెర్చ్ చేయగలడు అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళాలి తప్ప ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చిందా 95 ఉందా అయితే ఓకే అమ్మా. ఇంత అమాయకత్వం ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు నడిపేది ఇంజనీరింగ్ కాలేజీ, బడ్డీ కొట్టు కాదు. ఒకసారి ఆలోచన చేసి ఒకసారి పై లెవెల్కి ఎస్కలేట్ తీసుకెళ్ళి మంచి పేరెంట్స్ని, మంచి స్టూడెంట్స్, చాలామంది పేరెంట్స్ ఇది కంప్లైంట్ చేశాను కాబట్టి దీని మీద నేను ఇంత గట్టిగా వీడియో చేయాల్సినటువంటి సందర్భం ఉంది. సో ఖచ్చితంగా మీరు అందరూ పాలసీ రూపొందించుకుంటే రేపు పొద్దున డబ్బులు కట్టే పేరెంట్ మీరు నిజంగా డొనేషన్లు తీసుకుంటారు, ఏమైనా తీసుకుంటే ఎట్లా కానివ్వండి, కనీసం ఆ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలి కదా. మీరు 60% మేము తీసుకోండి. అరే వాడు ఏందులో చదివిండు 60% ఎట్టొచ్చింది? వాడు సిబిఎస్ఈ గ్రేడ్లో చదివిండు, దేంట్లో తగ్గింది? సిబిఎస్ఈ అంటే సరే 70% వరకు కట్ ఆఫ్ పెట్టుకోవచ్చు. కేంబ్రిడ్జ్ సిలబస్ చదివినోడిని, ఐబీ సిలబస్ చదివినోడిని వాడి పర్సంటేజ్ రిజెక్ట్ చేయడం అది ఎంత పాపమైన పని. వాడు ఉంటే ఇప్పుడు ఒక ఐబీ సిలబస్లో చదివినాడు, కేంబ్రిడ్జ్ చదివినాడు మీ కాలేజీకి వస్తే కనీసం వాడు చుట్టూ ఉన్న 10 మందికి ఇంగ్లీష్ నేర్పిస్తాడు, వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాడు ఆలోచన తీరు వల్ల మీ కాలేజీకి కూడా మంచి పేరు వస్తుంది, రేపు పొద్దున మంచి ప్యాకేజ్ కొట్టుకుంటాడు. నేను ఒక మాట స్ట్రైట్గా అడుగుతున్నా గురుగారు, ఎంసెట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ వర్సెస్ కేంబ్రిడ్జ్ సిలబస్లో 70% వచ్చినటువంటి విద్యార్థి ఎవడు పెర్ఫామ్ చేయగలడు మీరు చెప్పండి న్యాయంగా ఆలోచించి. తెలియనటువంటి మిత్రులైతే మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలిసిన వాళ్ళైతే దీన్ని సీరియస్గా తీసుకొని పేరెంట్స్ ముందు అబాస్ పాలు కాకుండా మీరు ఈ పద్ధతిని మార్చుకోవాలని, మన తెలంగాణ విద్యా సంస్థల్లో కూడా మంచి స్కూల్స్, మంచి కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు కూడా తెలంగాణ విద్యా సంస్థలో చదవాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.